వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది. రైతు విద్యా సమస్యలపై డిసెంబర్ 11 నుంచి ఆందోళన నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నెల 11న ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని డిసైడ్ చేశారు. 20,000 రూపాయల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా పునరుద్ధరణకు డిమాండ్ చేయబోతున్నారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వనున్నారు వైసీపీ నేతలు. అలాగే జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ కోసం వైసీపీ పోరుబాటు పట్టనుంది. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు ఇవ్వాలని కోరుతూ విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతోంది వైసీపీ. వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది. రైతు విద్యా సమస్యలపై అలాగే డిసెంబర్ 11 నుంచి ఆందోళన నిర్వహించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రధానంగా వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజున పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకి అందడం లేదు అనే అంశం మీద కూడా ప్రధానంగా చర్చింది. దీనికి సంబంధించి ఆందోళన బాట పట్టాలని అయితే వైసీపీ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా అయితే దిశానిర్దేశం కూడా చేశారు. ప్రధానంగా రైతు సమస్యల మీద ఈ నెల 11వ తారీఖున ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇక డిసెంబర్ 7వ తారీఖున కరెంటు ఛార్జీలపై ఆందోళన చేయడానికి కూడా పిలుపునిచ్చారు. కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ అటు సీఎండీ కార్యాలయాల దగ్గర కూడా ర్యాలీలు చేస్తూ వినతి పత్రాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే అమలు చేయటం లేదో ఆ డబ్బులు కూడా ఇప్పుడు 3 దఫాలుగా వేయట్లేదని కూడా పలుమార్లు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దాని మీద జనవరి 3వ తారీఖున పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనికి సంబంధించి విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు పార్టీ శ్రేణులకు సంబంధించి అయితే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తూ కొన్ని డేట్లను కూడా ఫిక్స్ చేశారు. దీంతో పాటు పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో అనుబంధ సంస్థలకు సంబంధించిన పదవులు ఇంకా కొన్ని ఫిల్ చేయాల్సి ఉంది. వాటన్నిటిని కూడా ఈ నెలాఖరు నుంచి సంక్రాంతి లోపుగా పూర్తి చేసి అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీని గ్రామ స్థాయి నుంచి అన్ని దశల్లోనూ బలోపేతం చేసి ఇక సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాగో 2 రోజుల పాటు జిల్లాల పర్యటనకు కూడా వెళ్లబోతున్నారు కాబట్టి ఆ లోపుగా ఒకవైపున ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబించిన వాటి మీద ఆందోళన నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ నిర్మాణాన్ని కూడా బలోపేతం చేసే దిశగా అయితే ఈ రోజున సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే జరిగాయినండి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.